ఎవర్రాది? ఇది నా లవ్. చేసేదంతా చేసేసి నీకు లవ్ ఒకట. రేయ్ దీన్ని పంపించండి రా. సురేఖ నువ్వు బయలుదేరు. నువ్వు? నాకు ఇక్కడ 10 నిమిషాలు పనుంది, పూర్తి చేసుకుని వస్తాను. ఓ నిజం చెప్తున్నాను, మీరేమడుతున్నారో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేండి ప్లీజ్. రౌడీ సార్, మీరు కొట్టండి, వద్దని చెప్పట్లేదు, కానీ ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి. ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. ఒరే హరి, 2 గంటల సేపు దెబ్బలు తింటానికి నీకు ఇంత కష్టంగా ఉంది? 2 రోజుల నుంచి కొట్టిన చోట కొట్టకుండా నన్ను కొడుతూనే ఉన్నారు. కష్టంగా ఉంటుంది చెప్పరా? ఇక్కడికి నువ్వెలా వచ్చావన్నా? నువ్వెలా వచ్చావో అదే విధంగా నేను వచ్చాను. నిజం చెప్తున్నానన్నా, ఇక్కడికి నేను ఎలా వచ్చాను నాకే తెలీదు. నేను ఎలా వచ్చాను నాకే తెలీదురా. గట్లు చెప్పని చెప్పండి సార్. అయ్యో చెప్పండి సార్ అడిగి. వీళ్ళిద్దరి కళ్ళు పీకేసి మీరు వచ్చేయండి. సార్ 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 నిజం చెప్పేస్తాం సార్. తిరుపతి నుండి పాండిచ్చేరికి 2 బస్ టికెట్లు, 20 బీర్ బాటిల్స్, 5 బిర్యానీ ప్యాకెట్స్, ఆటోలకి, కాండోములకి, రూమ్ రెంట్లకి కలిపి మొత్తం 40,000 రూపాయలు ఖర్చు అయింది. ఇంకా 4,60,000 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ నాకు ప్రెషర్ తెప్పించకండి. నిజం చెప్తున్నాను సార్, నా చేతిలో 4,60,000 మాత్రమే ఉన్నాయి. నోర్మై, డబ్బా ఎక్కడ? డబ్బానా? బియ్యపు డబ్బానా? ఇప్పుడు మీరు నిజం చెప్పకపోయారో ఇద్దరి తలలు పుచ్చకాయల్లాగా పేలిపోతాయి. మీకు డబ్బానే కదా కావాల్సింది, బ్యాగ్ వద్దు కదా? మీ బ్యాగ్ తో నాకు పనేంట్రా? అయితే మీకు బ్యాగ్ అక్కర్లేదు, డబ్బాయే కావాలి. ఈ బ్యాగ్ తో నేను 4 గీసుకోవాలా? సార్ నేను ఆ విషయం చెప్పానంటే మీరు నుంచున్న చోటే షాక్ అయిపోతారు. మీరు అనుకున్న వాళ్ళం మేం కాదు సార్, మీరేదో తెలియకుండా మమ్మల్ని ఎత్తుకొచ్చేసారు. సార్ మీరు అడుగుతున్న డబ్బా మా దగ్గర ఒట్టుగా లేదు. మేము సోపు డబ్బాలు, పౌడర్ డబ్బాలు దొంగతనం చేసేవాళ్ళం. మేము ఇప్పుడు చిన్న లెవెల్లో చేస్తున్న చిన్న దొంగలం. పిలవండి వాడిని. నేను అడిగే డబ్బా వీడి దగ్గర నుంచి నొక్కేశారు. వీడిని నేను ఎక్కడో చూసానే. నేను కూడా వీడిని ఎక్కడో చీకట్లో చూసానే. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. రేయ్ ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఇంటికి నువ్వే కదా బైక్ మీద వచ్చింది? రే నువ్వు మామూలుడు కాదురా రే. సినిమాకు వెళ్లే చిన్న గ్యాప్ లో ఆ అమ్మాయితో ఏం ఆట ఆడావురా? ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడన్నా. ఎలా లైన్ లో పెట్టావు? ఆ విషయంలో నువ్వు పోండన్నా, నాకు సిగ్గేస్తుంది. ఏంటి రొమాన్సా, లవ్వర్ సారా మీరిద్దరు? పెళ్లి చేసుకోండి. ఇలా చూడు ఇలా చూడు, చివరిసారి అడుగుతున్నాను, డబ్బా ఎక్కడా? ఏం డబ్బా సార్? రేయ్ వీళ్ళ ముగ్గురిని తన్ని పారేయండిరా. ఈ డబ్బా చూసావా గిరన్నా? డబ్బాని వీళ్ళ చేతుల్లో పెట్టుకుని కనిపించట్లేదని మమ్మల్ని మీరు కొట్టిస్తారా? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? డబ్బా అంటే ఈ డబ్బా కదరా, ఇలాంటి ఇంకో డబ్బా. ఇలాంటి డబ్బాలు మెడికల్ షాప్ లో బోలెడు ఉంటాయి, వెనిలా ఫ్లేవర్. దీనికి ఇప్పుడు ఆఫర్ కూడా వేశారు, 2 కొంటే 1 ఫ్రీ. 2 కొంటే 1 ఫ్రీ? అవునవును, మెడికల్ స్టోర్ లో ఉంటుంది. ఈ డబ్బా వాల్యూ ఏంటో తెలుసా నీకు? 55 రూపాయలు, GST తో కలిపి 61 రూపాయి. రేయ్ ఈ డబ్బా వాల్యూ 1 కోటి రూపాయలు. ఈ డబ్బా 1 కోటి రూపాయలు అని చెప్తే బయట ఏ ఒక్క ఎర్రదవా కూడా నమ్మడం. మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కామెడీ చేస్తున్నారు మీరు. నేను చెప్పానుగా, ఊరికే రెచ్చిపోతున్నావు. డబ్బా వీడికిచ్చి డబ్బా ఎక్కడని వీళ్ళని అడుగుతున్నావు. ఒళ్ళు పెంచేవి గాని ఇక్కడ బొర్రలో ఏమీ లేదు. రేయ్ ఇప్పుడు ఏం చేయమంటావురా? అర్థం కాలే? ఇంకా అర్థం కాలే? మనందరం పిచ్చోళ్ళు అయిపోయాం. నీ అబ్బా